ఆస్ట్రేలియా టీం అనేది తమ సొంత దేశంలో ఎంత స్ట్రాంగ్ అనేది మనందరికీ తెలుసు. అక్కడ వాళ్ళని ఓడించడం అంటే చాలా కష్టం. అక్కడ సిరీస్ని కైవసం మ్యాచ్ గెలిస్తేనే అది చాలా గొప్ప అంటారు. అటువంటిది అక్కడ సిరీస్ని వాళ్ళకు విరుద్ధంగా గెలవడం అది చాలా కష్టతరమైన పని. మన ఉమెన్స్ క్రికెట్ టీంకు కూడా దాదాపుగా 10 ఏళ్ల నుంచి అదొక కలగానే ఉండేది. అయితే రీసెంట్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక T20 సిరీస్, అది 3 వన్డేల సిరీస్ అది. సో ఆ 3 వన్డేల్లో రెండు T20లు ఉమెన్ క్రికెట్ టీం నెగ్గి ఆస్ట్రేలియాను తమ సొంత దేశంలోనే ఓడించి సిరీస్ను కైవసం చేసుకుంది. యాక్చువల్గా ఫస్ట్ T20లో ఇండియా గెలవగా సెకండ్ T20లో ఆస్ట్రేలియా గెలవడం జరిగింది. మూడవ T20 అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంతేకాకుండా రెండు జట్లకు కూడా అది ఒక ప్రతిష్టగా మారింది. ఓడిపోతే ఆస్ట్రేలియాకు చెడ్డ పేరు, 10 సంవత్సరాల తర్వాత ఒక ఇండియా చేతిలో ఓడిపోయింది, అంతేకాకుండా సిరీస్ని కోల్పోయిందని వాళ్ళకు ఒక చెడ్డ పేరు వస్తుంది. ఇండియా వాళ్ళు గెలిస్తే అది నిజంగా ఒక హిస్టరీ అవుతుంది. 10 ఏళ్ళుగా ఉమెన్ క్రికెట్ టీం చేయని పని ఇప్పుడు ఈ ఉమెన్ క్రికెట్ టీం సాధిస్తుంది. సో అంతేకాకుండా స్మృతి మందనకు కూడా ఇది చాలా కీలకం ఈ సిరీస్ అనేది. హర్మన్ ప్రీత్ కౌర్ ఏదైతే క్యాప్టెన్సీ చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు ఆమె. సో ఈ మ్యాచ్లో 3వ T20 సిరీస్లో స్మృతి మందన, జమీమా బ్యాటింగ్ చాలా సూపర్గా ఆడడం జరిగింది. సో చేజింగ్లో వాళ్ళిద్దరూ చాలా వండర్ఫుల్గా ఆడి ఇండియాను విజయ తీరాలకు చేర్చడం జరిగింది. అయితే బౌలింగ్లో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రతిభను కనబరచడం జరిగింది. అంతేకాకుండా శ్రీచరణ్ కూడా చాలా బాగా ఆడింది. వీళ్ళందరి ఒక సమిష్టి కృషితో 10 ఏళ్ల తర్వాత ఉమెన్ క్రికెట్ టీం అనేది ఆస్ట్రేలియాలో ఒక సిరీస్ను గెలుచుకోవడం జరిగింది.